పరీక్షలు కొట్టేటప్పుడు మాట్లాడుతాను నేను. ఒక నా అంతకుడికి చెయ్యూతనిచ్చే మాజీ దగుడుబాజీ సీఎం చెప్పున్నాను. అయితే మీరు ఏదైతే నాటుతా ఉన్నారో రేపు పొద్దున అది ఒక వృక్షమై మొత్తం సిస్టమ్ ని నాశనం చేస్తుంది. అవునా? ఎందుకని? అబ్సల్యూట్ గా అన్పార్డనబుల్, క్షమించదాని తప్పు. అబ్బా, యాక్సిడెంట్ జరిగితే అసలు 108 యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది కూడా ఈ పిల్లడే. అవునా? ఆ రోజు ఇంతకుముందు పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ మాట చెప్పలేదు నువ్వు కానీ, సేదరప్పలరాజు కానీ నన్ను కొడుకు కానీ. నాన్న మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ రాసుకుని వచ్చారు నాన్న, చెప్పమ్మా. 108 ఫోన్ చేసింది ఈ పిల్లోడే. అవునా? మరి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే ఈ పిల్లోడు ఎందుకు 108 ఫోన్ చేస్తాడు? చేయలేదు నాన్న, జగన్మోహన్ రెడ్డి చేయలే, 108 చేయలేదమ్మా, గుద్దీసి పారిపోయింది నాన్న. మళ్ళీ కొత్త కథలు అల్లక నాన్న, చెప్పమ్మా. 108కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా మనుషులకు కాదు పశువులు దాటరు ఆయన, నీలాంటి పశువులు దాటరు. చెప్పు. చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ పంప్ చేసాడు. మీదేంటి గొడ్డలతో నరికిన వాళ్ళకి మీకు సిపిఆర్ అంటే ఏం తెలుస్తుంది నాన్న? నువ్వు 10th క్లాస్ పరీక్షలు కొట్టినాడు, నువ్వు 10th క్లాస్ పరీక్షలు దొంగతనం చేసినాడు. నువ్వు సిపిఆర్ గురించి సిపిఐ గురించి ఏం తెలుస్తుంది? ఏదంటే గొడ్డలతో కొట్టడమే గుండెల మీద నీకు తెలిసిన బుద్ధే. నువ్వు సిపిఆర్ పంపు అంతావు, ఉల్లిపాయ అంతావు, పొటాటా అంతావు, నువ్వు ముఖ్యమంత్రి అయిపోను. మీ అమ్మ నాన్నలు సంపాదించి పెట్టించినారు కానీ నువ్వా వార్డు నెంబర్ కూడా పనిచేయవు. నేను మొదటి నుంచి మొత్తుకుంటాన్నా, ఏదో పంపు చేశాను, పంపు చెస్ట్ ఒత్తినా. ఏం జగన్మోహన్ రెడ్డి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్లోనే ఉండిపోను. నువ్వు మా దరిద్రం ఏంటంతే, నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్వే కానీ ఫస్ట్ క్లాస్లోనే ఉండిపోను. నువ్వు రెండో బడికి వెళ్ళే మళ్ళీ చెప్పినాను. సిపిఆర్ది వాళ్ళ నాయన చేయడం చూసి ఆరాటపడి మనిషిని బతికించానని చెప్పి సిపిఆర్ కూడా చేసిండు. అవును నాన్న, సిపిఆర్ గురించి వాళ్ళ నాన్న బతికించాలని ఆరాటం చేసి కొడుకుని బోర్డర్ తప్పించదామని చూశాడు. ఎవరిని తప్పిద్దామని, ఎవరిని బతికిద్దామని? సీదరప్పలరాజు కొడుకుని తప్పించడం కోసం ప్రయత్నించాడు. చచ్చిపోయిన గుళ్ళు కాపలా వాడు కాదు. చెప్పు. అందరి ముందర జరిగేదంతా అందరి ముందర జరుగుతా అన్న విషయాలు. అవునవును. అంటే ఆ మనిషిని కాపాడడం కోసం తాపత్రయపడ్డాడు. అవునా? 108 ఫోన్ చేసినాడు. మన పోలీసులకు ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా ఈయన నాయనే. కాదమ్మా, సీసీ కెమెరాలతో దొరికిండ్రు. వాళ్ళ ఆయన ఇన్ఫార్మ్ చేయలేదు అన్న. అన్నా జగన్ అన్న, నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్వే కానీ మరి ఇంత ఫస్ట్ క్లాస్ కన్నా అన్న ఏందమ్మా అది? చెప్పు. మరి ఎవరైనా కూడా దాన్ని తప్పాలనో ఇంకొకటి చేయాలని ఎవరు తాపత్రయపడరు. మేము కూడా అదే. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో అందరూ కూడా కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప నుంచి దానికి. అక్కడ సీదరప్పలరాజు కాపాడాలని ప్రయత్నించలేదు నాన్న, కొడుకును తప్పించదామని ప్రయత్నించాడు. చచ్చిపోయిన మనిషి గురించి కాదు. చెప్పు, నేను దానికి చెప్తా నేను. కానీ బాధపడుతున్నాడు తప్ప నుంచి అది ఎవరు కూడా వాళ్ళ తప్పు లేదు. పాపం చేయగలిగింది ఏముంది? అవునవును. దాన్ని ఆ గొర్రెలు కాపలాదారే సీదరప్పలరాజు కొడుకు ఎదురుకెళ్ళి గుద్దు 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 అన్నాడు. మానబాడు ఊరు నువ్వు. చెప్పు. రాజకీయం చేయడం కోసం అని చెప్పి ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యం. నువ్వు జగన్మోహన్ రెడ్డి అంత కొండాసీరు నా కొడుకు కాకపోతే, నువ్వు ఎంత ఎదవ కాకపోతే అనరా. ఒక భార్యకు భర్త లేడు, ఒక తల్లికి కొడుకు లేడు, చిన్న పసిపిల్లలకు తండ్రి లేడు. నీకెంత పోయే కాలం లేకపోతే నీలా గుద్దబలిసి ఉంటే ఏం కాదు. చిన్న పిల్లలు నాన్న చచ్చిపోయినప్పుడు బిస్కెట్ కొనడానికి కూడా 10 రూపాయలు లేదని ఆ భార్య కళ్ళంటి నీళ్ళు ఏడుస్తుంది. కళ్ళంటి ఎవరికైనా గుండె తరుక్కుపోయింది. నీకేం పోయింది? నీకు గొడ్డతో తల్లిని చెల్లిని తోలిసినాడు. అలాంటి కుటుంబాన్ని వెళ్ళి పలకరించి వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి. కానీ సీదరప్పలరాజు నీకు గుద్దనాకినాడని నీ ముడి కూర్చున్నాడు. ఏంటిది? ఏంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి? నీ స్థాయి నువ్వు ఇంకా దిగజార్చుకుంటున్నావు. నీకు ఇచ్చిన సలహాలు, నీకు ఇచ్చిన ప్రయోగాలు ఏంటి? నీకేం పోయే కాలం ఇది? ఒక బిడ్డ, చిన్న పసిపిల్ల
చిన్న పసిపిల్లలు రా బాబు. ఎత్తం అనిపిస్తుంది నాకైతే. ఇదే చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా, ఈయన చేసింది యాక్సిడెంట్ లో మరణించిన వ్యక్తి, యాక్సిడెంట్ లో గొర్రెలు కాపరి మరణిస్తే దాన్ని రాజకీయం చేశాడు చంద్రబాబు నాయుడు. ఏం చేసినాడు? పాక్సారదని యాదవ్ మంత్రిని పంపిస్తాడు. జగన్మోహన్ రెడ్డి పార్థసారథి యాదవ్ని పంపించలే. ఓ కుటుంబాన్ని ఆదుకోను మనసు ఉందా మాకు. నీకు ఆదుకొని సరే నువ్వు వెళ్ళే, సరే సీతారామరాజు గుర్తులే, సీతారామరాజుని పంపింది ఏమి, ఇంకొకరు పంపించవచ్చుగా. పేదల పెళ్ళిది, పేదల మగోడు అంతా నిన్ను మీ వెనకథలు ముడ్డెనకలు తిరిగినాడు. ఒక్కడు ఆ పోరంబాబు అంబటి రాంబాబు కానీ, ఆ తొర్రుపల్లి నానిగాడు కానీ ఎవరైనా ఒక 50,000 10,000 సాయం చేశారా ఆ కుటుంబానికి? కూటమి ప్రభుత్వం వెళ్ళి ఒక 5 లక్షలు ఇస్తే అది నువ్వు తప్పు. పాఠశాల యాదవ్ మంత్రి ఇక్కడికి వచ్చి ఈయన ర్యాలీలు చేస్తారు, కులాల మధ్య చిచ్చు పెట్టేదాన్ని ధర్మమేనా? కులాల మధ్య చిచ్చు పెట్టి వంకర బుద్ధి, దొంగ బుద్ధి, లంగా బుద్ధి, లొచ్చా బుద్ధి అన్నీ నీకే ఉన్నాయి. కులంతో ఆడుకోవడం కానీ, నీకేంటంటే నువ్వు నీకు అవసరం వచ్చినప్పుడు ఎంతటికైనా దిగజార్చే మగోడు ఎవడైనా ఉన్నాడైతే గేస్ట్ గాడు నువ్వే. అంటే ఈ పక్క మత్స్యకారుడే కదా, అంటే ఇల్లు కొట్టుకొని రావాలి అన్న. మత్స్యకారుడు ఎవరికి మత్స్య చేసినాడు? ఎవరికి మత్స్య చేసాడు? కుటుంబానికి తోడు లేకంట, అండ లేకంట చేశాడు సీతారామరాజు కొడుకు. నువ్వు దాని గురించి మాట్లాడవేరా నాయన? నువ్వు అలగరా. అయితే నేను మళ్ళీ చెప్తున్నా, కొద్దివాళ్ళ సమ్ము ఉంది నీకు. నీకు తెలివితేటలకి ఇంత కూడా లేదు. అంటే ఏం తప్పు చేసినాడు పిల్లడు? ఒక యాక్సిడెంట్ జరిగింది, పొరపాటున జరిగింది. జరిగిన దానికి నిజంగా మనుషుల్లో ఎవరైనా ఉంటే వీళ్ళతో జగన్మోహన్ రెడ్డి పొరపాటునే జరిగింది. జగన్మోహన్ రెడ్డి కావాలని చేశారని కానీ మేము కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఎవరు అనట్లే. కాకపోతే పొరపాటు జరిగిన పాట జరిగింది కానీ పొరపాటును మనం సరిదిద్దుకోవాలా. జగన్మోహన్ రెడ్డి సీతారామరాజు వాళ్ళ ఆవిడికి ₹1,00,000 ఇచ్చేసి నా ఇంట్లో పాకి పనికి రమ్మండు, పాకి పనికి రమ్మండు. నీకు సిగ్గులేదా? వాడికి సిగ్గులేదా? వాళ్ళతో ఇద్దరితో కూర్చోబెట్టుకొని పొరపాటు జరిగిందమ్మా, కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా, నీ కుటుంబాన్ని పూర్తిగా మేమే అన్ని రకాల వీళ్ళతో భరోసా ఇప్పించాం. ఆ భరోసా ఆ రోజు ఇవ్వలేదు నాన్న. నువ్వు కూడా ఇవ్వలేదు. ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడావు, ఏదో చిన్నపిల్లడు తప్పు అన్నావు. ఈ భరోసా ఇవ్వలేదు నాన్న. ఇప్పటికీ ఎవరు మీరు? మీ ఏంటది మీ సొమ్ము తీయడానికి చచ్చిపోతారు మీరు. నువ్వు తల్లికి చెల్లికే పెట్టినాడు, నువ్వు ఇంకెవరికి పెడతావు? నీ బుద్ధనకలు తిరిగిన నాయకులాగే నువ్వు అంతే. నిజంగా అప్పగారు కూడా ఆ పని కూడా చేయడానికి కూడా ముందు కూడా పోయినాడు పాపం. ఎప్పుడు జైలుకి వెళ్ళాడు మంచి ఉద్దేశంతో, మంచి మనసుతోనే. అబ్బా, ఇప్పుడు వీళ్ళేం చేస్తా ఉన్నారు? దీన్ని రాజకీయం చేసి సీతారామరాజుకి కానీ నీకు కానీ ఆ మంచి బుద్ధు, ఆ మంచి ఆలోచన కానీ ఉంటే ఎంత రాతాంతం చేయవునన్న. అడు ఒక మనం ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేసి వీరుడు కాదు, జైలుకి వెళ్ళే. ఒక అంతకుని తప్పించడం కోసం జైలుకి వెళ్ళాడు. నీకు ఎంత మరి బుర్ర లేదో, నీకు మైండ్ లేదో నీకు చెప్పినాడు ఒకడు లేడో కానీ. అదే గొర్రెల కాపలాదారికి ఇంటికి వెళ్ళి నేనున్నానమ్మా, తప్పు ఎవరిదైనా తప్పు నేను ఆదుకుంటానమ్మా, నేను నా తరపు నుంచి ఎంత ఎత్తా నువ్వు ఇవ్వు. నీ దరిద్రం ఏంటంటే నువ్వు ఇవ్వు. నువ్వు వంకర బుద్ధి నీది. చెడగొట్టి వాళ్ళ జరిగే మంచి కూడా జరగకోకుండా, అబ్బా వాళ్ళ జరిగే మంచి కూడా జరగకోకుండా రాజకీయంగా ఒక యాదవ్ మంత్రిని ఇంటికి పంపించి ఓ యాదవ్ను అప్పలరాజు అంటే ఓ మత్స్యకారుడు ఈ పిల్లోడు 15 పిల్లోడు కుట్ర చేశాడంటే హత్య చేశాడు. జగన్మోహన్ రెడ్డి నీకు నిజం చెప్తానమ్మా, నీకు చెప్పినాడు లేడు, సలహాదారులు చచ్చిపోనరు అనుకున్నాడు. మర్డర్ కేసు నాకు గుర్తింది ఏం పెడతారు జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కావట్లేదు. నాకు బుర్ర ఎలా పనిచేస్తుందో లేదు. లండన్ వెళ్తానో వెళ్ళట్లేదు ఈ మధ్య. గవర్నమెంట్ లేదు కదా ఇప్పుడు, మర్చిపోయాను. నీ సొంతగా 2019 నుంచి 2024 దాకా సొంత ఫ్లైట్ వేసుకుని గంటకు 12 లక్షలు ఫ్లైట్లు వేసుకుని తిరిగేటోడు నువ్వు.
ఇప్పుడు మందులు దొరకనట్టు ఉందని. రాలేదు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నువ్వు మనిషివా రాక్షసుడివా అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. నువ్వు మనిషివా రాక్షసుడు అంటే నువ్వు పెద్ద దొంగడా రాక్షసు కంటే మోస్ట్ డేంజర్ నా కొడుకు అనే 11 పరిమితిని చేశారు. 2019 నుంచి 2024 దాకా నువ్వు రాక్షస పరిపాలన చేశావు కాబట్టి చంద్రబాబు నాయుడు దేవుళ్ళలాగా ఆదుకుంటాడని దేవుని గెలిపించాం, రాక్షసుని చంపినాం. నువ్వు జగడమో నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది. నువ్వేంటి ఆట వచ్చినాడు ఆట రావడానికి ట్రై చేస్తాడు, ఆట రానాడు కెల్ల కొల్లలు పెట్టేస్తాడు. నీ బతుకు అంతే, నీ బతుకు వంకర బుద్ధి మారదు. నువ్వు సైకోని ఉట్టుకుని రాలే. ఎందుకంటే ఒక మనిషి అనేవారికి మనసు ఉంటా. అబ్బా, దిస్ ఇస్ బియాండ్ రిపేర్. వావ్, అంటే ఒక ఏ ఇన్సిడెంట్ అయినా కానీ వదలకూడదు. మనసు గురించి మనం మాట్లాడకూడదు నాన్న. జగన్ అన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ డొల్లే మనసు గురించి. దాన్ని ట్విస్ట్ చేయాలా, వక్రీకరించాలా, ఎవరినైనా నాశనం చేయాలా, నీ రాజకీయ అవసరాల కోసం ఆలోచన చేయడం దుర్మార్గం అనిపించదు. ఇలాగే మీ బాబాయ్ చంపి మీ అమ్మని చంపిది మనం ట్రై చేస్తావు, అల్లుడి కాడికి వెళ్ళిపోయింది తల్లి. నీ అంట దుర్మార్గుడు, నీ అంట 16 నెలలు జైలు ఉన్నాడు, నువ్వు నీతులు చెప్తాను. లాయర్కి జడ్జిలకి మళ్ళీ నువ్వు ఒక పెద్ద మనిషి అంట. దరిద్రం ఎక్కడ ఏడిసిందంటే చట్టం అందరికి ఒకటే అంటారు కానీ అది ఎవరికి పనిచేయదు. ఒక పేదోడు వైపే తెంగుతుంది చట్టం. ఇలాంటి దొంగనా కొడుకులకి వైపు కాపాడుతూనే ఉంటుంది. లేకపోతే 14 సంవత్సరాలు పెట్టి బెయిల్ మీద ఉన్నాడు, వీడు వచ్చి నీతులు చెప్తాడు. దరిద్రం ఏంటంటే ఏదో అంతర్లే ఒక్క కేసు ఉంటే ఒక ఏ జాబ్ రాదా అంటారు. వీడి ఇక్కడ పోతానండి ఆ కేసులే. దరిద్రం ఏంటంటే వీడు జాబులు ఇచ్చేటోడు మనకి ఒకప్పుడు చెప్పిన జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంగ్లీష్ రాదు, కొత్త మోహన్ అని మాట్లాడుకో. ముందు ఎక్కడి నుంచి దిగే, ముందు దిగే. జై హింద్, జై భారత్.